కడప నగరంలో ఉన్న ప్రతి కార్మిక సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండా. గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మన్సూర్ గారు, మిగతా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేడే సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడానికి పొద్దున్న ఇక్కడికి వచ్చినాం. 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, మీరందరూ గెలిపించిన తర్వాత ఒక్కటే పెట్టుకున్నాం, కడపను మన కడప స్వచ్ఛ కడపగా తయారు చేయాలి. కడప ఫస్ట్ పరిశుభ్రంగా ఉంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఆ స్వచ్ఛ కడప తయారు చేస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన కడప నగరం ర్యాంకింగ్ పెరిగిందంటే అది మీరందరి కష్టం వల్లనే అదంతా ర్యాంకింగ్ పెరిగింది. మీరందరూ కూడా చాలాసార్లు మా ఇంటికి కూడా వచ్చి మీటింగ్లకు వచ్చారు. మాసాపేటలో మీరందరూ చాలామంది ఉన్నారు. 40-50 సంవత్సరాలుగా మీకు ఇవ్వని పట్టాలన్నీ మేము ఇప్పించాం. మీకు అందరికీ గుర్తుందో లేదో, గుర్తుందా? పట్టాలు ఇప్పించినాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉండాం. ఎక్కడైనా బజార్లో పోతూ ఉంటే కార్మిక సోదరులు పనిచేస్తూ ఉంటే నేను డబ్బులు ఇచ్చి మంచి భోజనం చేయండి అని కూడా ఇచ్చిన కొంతమందికి. ఎంతమంది గుర్తుందో, ఎంతమందికి ఇచ్చారు నాకు గుర్తులేదు. ఎందుకంటే అది మీ కష్టానికి మేము ఇచ్చే గౌరవం. మీరు లేకుంటే కడప నగరం పరిశుభ్రంగా ఉండదు. అందుకే కమిషనర్ గారు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాంను 100 రోజుల ప్రోగ్రాం 100 మందితో ప్రతి డివిజన్ క్లీన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం. రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి కడప స్వచ్ఛ కడప మన కడప బహుమానంగా ఇవ్వాలి. రేపు జూన్ నెలలో ముఖ్యమంత్రి గారు కడపకు వస్తారు. వచ్చినప్పుడు కడప ర్యాంకింగ్ మీద మనం ఒక రిపోర్ట్ ఇస్తే అదంతా కూడా మీ కృషి ఫలితమే, మీ కష్ట ఫలితమే. ఇప్పుడే మన కార్మిక సోదరు రవి కూడా చెప్తున్నాడు, చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని. దాని మీద కూడా కమిషనర్ గారికి చెప్పాం. చనిపోయిన కుటుంబాలకు